నన్ను 8 years నుండి మోసం చేశాడు ఈ దయాల్. నాగార్జున గారి మూవీ సింహం, కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్, సైమన్. నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదన్నా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వాయిస్ బయట పెట్టండి, లేకపోతే మన్మధుని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకటే కింగ్, అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒక్కడే రాది నాగార్జున. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ కూలీ. ఒక్కసారే చెప్తున్నాను, గుర్తు చూసుకోండి ఒకసారి గట్టిగా. మూవీ తమిళ వాళ్ళదే, డామినేషన్ మాత్రం తెలుగు నాగార్జునది. ఇచ్చి పడేసాడు నాగార్జున మాత్రం. సినిమా అయితే సూపర్ ఉందన్న. ఇందులో ఎన్టీఆర్ మాత్రం నంబర్ 1 గా చూపించిండు. డైరెక్ట్ మాత్రం డైరెక్ట్ నమస్కారం పెడుతున్నాం. సూపర్. ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు అన్నిని ట్రోల్ చేస్తున్నారు, అన్ని ఎలాగొన్నాడు అనేసి. అన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఆయన 6 ప్యాక్ చేశారు కాబట్టి ఆయన అలాగున్నాడు, లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు. ఒకటి ఇంకేం కాదు, ఇద్దరికి సమానంగా ఈక్వల్ గా చూపించారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఇక్కడ ఋతుగ్రహం తగ్గలేదు, ఇద్దరు తగ్గలేదు, ఇద్దరు సమానంగా. యాక్షన్ సీన్ సూపర్ గా ఉన్నాయమ్మా, సూపరే సూపర్. సినిమా చూస్తుంటే కళ్ళు ఎడి తప్పాలి కూడా అర్థం అవట్లేదు. ఒక బాగా ఎన్టీఆర్ చూడాలా, ఋతుగ్రహం చూడాలి అర్థం అవట్లేదు మాకు. ఇద్దరు ఈక్వల్ గా వేసారు డాన్స్ అయితే. సూపరే సూపర్. ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మబ్బేస్తే వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. పడింది థియేటర్ లో, అందరూ చూడండి ఎలా పడిందో బ్లడ్ ఋతుగ్రహణకి. సినిమాలో ఏమి చేయలేదమ్మా, చేసా, అన్ని చాలా చేసాం, కానీ ఏం చెప్పాలి. ఎన్టీఆర్ అని ఫోకస్ ఎక్కువ 6 ప్యాక్ మీద చూపించారు అంతే డైరెక్టర్. ఎన్టీఆర్ అని తక్కువ చేసి చెప్పిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఎన్టీఆర్ అని తక్కువ చేసి చూపించలేదన్నా. మూవీ హైలైట్స్ ఎన్టీఆర్ అన్న, ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి ఫైట్ ఉంటుంది, ఎన్టీఆర్ కూడా హైలైట్ అన్న సినిమాకి. దాని గురించి ఏం చెప్పాల్సి లేదమ్మా. ఎన్టీఆర్ బట్టి ఏమైనా పెడతారు, ఎన్టీఆర్ బట్టే పెడతారు. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అన్ని పెట్టిండ్రుగా. ఋతిక్ రోషన్ లేదు, తెలుగులో ఎవరు ఉన్నారు, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన వల్ల పెట్టింది ఇక్కడ టికెట్ కాస్ట్ కూడా. 2 కాళ్ళు ఎగరేసినట్టు ఉంది. ఒక పక్క ఋతిక్ రోషన్ అన్న, ఒక పక్క ఎన్టీఆర్ అన్న. ఇలాగ ఎగరేస్తే ఇద్దరు కలిపి అనమాట అర్థం. ఎన్టీఆర్ అని ఎవరు తక్కువ చేయలే. ఋతిక్ రోషన్ కూడా పైకి లేపారు, ఎన్టీఆర్ అని కూడా పైకి లేపుకున్నారు అన్న. కూలీ ముందు నిలబడు కదా అన్న, అది తమిళ రజనీకాంత్ తమిళ్లో ఫ్యాన్స్ ఉంటారు, తెలుగులో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు. అక్కడ ఫ్యాన్స్ అక్కడే, ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడే, అంతే. ఓవరాల్ 5/5 ఇస్తామన్నా. ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అన్న.